శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి. ఈరోజు నామము కల్మషగ్ని, అంటే కల్మషములు అంటే పాపములు. ఈ నామదేవత మంత్రం, ఈ శ్రీ విద్యాపరంగా ఈ మంత్రం వలన, ఈ నామరూపంతో కూడిన మంత్రం వలన జ్ఞానాగ్నిచే మంత్రాగ్ని, అంటే మంత్రంలో అగ్నిబీజం ఉంటే మంత్రాగ్ని అంటారు. పంచదశిలో అది ఉంటుంది ఆల్రెడీ. మంత్రాగ్ని జన్మ జన్మల పాపం పోగొడుతుంది. ఎట్లా అండి ఇది పోగొడుతుంది అంటున్నారు? మేము ఎట్లా నమ్మాలి? ఏదైనా ఒక శృతుల ప్రామాణికంగా మేము నమ్మాలి కదా. మీరు మీ ఫీలింగ్స్ మీరు చెబితే మేము ఎట్లా నమ్మాలి అంటే కరెక్టే మరి అన్నమాట. దీనికి చిన్న ఒక లింక్ కూడా చెబుతా. ఏంటి? శ్రీ విద్యని పూర్ణ దీక్ష ఎవరు శృతి ప్రామాణిక దీక్షలో తీసుకున్నప్పుడు ప్రారంభంలో ఏ మంత్రం చేస్తున్నా ఏం చెబుతారంటే, మీ గతంలో చెప్పి ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం. ఆ తర్వాత ఆ మంత్రము దానికి సంబంధించి చెప్పుకుంటుంటారు. దాని అర్థం ఏంటంటే ఈ నామము అది, ఇప్పుడు ఈ నామం మీకు చెబుతున్నా, శ్రీ విద్యా పూర్ణ దీక్షలో అది ఉంటుంది. ఏమని ఉంటుంది? నేను పాపాలు చేశాను. మంత్రాలు చింతకాయలు రాలవు కదా. ఏం రాలుతాయండి? చింతలు అనే కాయలు రాలుతాయి. ఆ విధంగా నువ్వు నా శరీరంలో పరమేశ్వరుడు ఉన్నాడు అక్కడ నువ్వు చెబుతున్నావు. నువ్వు మమోపాత సమస్త దుర్తిక్షయ ద్వారా అంటే దాని అర్థాలన్నీ వ్యాకరణం నిరుక్త ప్రకారం అదే అర్థాలు. నా శరీరంలో పరమాత్మ ఉన్నాడు, నా కర్మ అనుభవించడానికి ఈ బాడీ వచ్చింది, నేను గత జన్మ కర్మ వలన ఈ బాడీతో కొన్ని నేను కోరుకునే జరగక నానా సంకలు నాకుతున్నాను. ఈ ప్రయత్నంలో శృతి ప్రామాణికంగా గురువుల దగ్గర ఈ మంత్రం నేర్చుకున్నాను, ఈ మంత్రం చేస్తున్నాను. ఈ మంత్రం వల్ల నాకు నాలో ఉన్న నువ్వు సాక్ష్యంగా ఉన్నావు, నాకు ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పటం అన్నమాట. ఇక్కడ లలితా త్రిశతిలో ఉన్న ఈ పదబంధనం అని మీకు అనేక సార్లు చెబుతున్నాను. ఎందుకనంటే పదములు బంధించి కట్టగా ఉంటాయి కాబట్టి తెలియక. కల్మషగ్ని అనేది ఇందులో 4 అక్షరాలు ఉంటాయి, లేకపోతే 5 అక్షరాలు అల్లులో కలిపి. ఇందులో ఇంత పొడుగు ఉంటుంది అన్నమాట. ఆ విధంగా సరే మీకు ఇది శృతి ప్రామాణికంగా, ఇప్పుడు ఇది లలితా త్రిశతి అంటేనే శృతిని ప్రామాణిక, శ్రీ విద్య ప్రామాణికం. దీనికి కూడా మీరు మాకు చెప్పండి, ఇంకా శ్రీ విద్య పరంగా మాకు బాగా తెలుసుకోవాలంటే తప్పకుండా చెబుతా. నేను శ్రీ విద్య పామరులందరూ శ్రీ విద్యలోకి రావాలి, ధనవంతులు అవసరం లేదు, అందరూ మిడిల్ క్లాసు లో క్లాసు వాళ్ళందరూ శ్రీ విద్య అనేది ఉంది, నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీరందరూ చెయ్యండి, గుళ్ళు గోపురాలు తిరగద్దు అనే నా ఆశయమే కాబట్టి చెబుతున్నాను. ప్రశ్నోపనిషత్తు అని ఉంటుంది. అందులో పిప్పలాద మహర్షి అని ఒక మహామంత్ర ద్రష్ట, శ్రీ విద్యలో దూర్వాసుని మించిన కూడా అన్నమాట. ఆయన పూర్వాంగ, ఉత్తరాంగ, ఆత్మపాదక, గురుపాదక, గురుత్రయము, మహాషోడన్యాసము అన్నీ మామూలుడు కాదన్నమాట. ఆయన దగ్గరికి, ఆశ్రమం దగ్గరికి నేను చెప్పే చాలా పాత హిస్టరీ నెట్లో ఉంటుంది, చూసుకోండి. అంటే నేను చెప్పినట్టు ఉండదు, నేను మీకు అర్థం అవ్వాలని అలంకారం కోసం కొన్ని ఇప్పుడు దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి చెప్తున్నాను. ఇది ఆనాటి దాన్ని మీరు తెలుసుకోవాలంటే వ్యాకరణము నిరుక్త ప్రామాణికంగా తెలుసుకోవాలి. మీరు అవన్నీ ఎత్తుక్కోలేరని క్లియర్గా చెబుతున్నా. సరే, ఆయన దగ్గరికి ఆశ్రమంలో ఇప్పుడు ఆయన మనసు పనిచేయని స్థితిలో ఉంటాడు. ఆయన దగ్గరికి వేదాలు చదువుకున్న కనాపాటి జటాపాటిలో ఉంటారే, ఫుల్ ఉంగరాలు, మెడ నిండా చైన్లు కొంత లావువి, అవి వేసుకున్న వాళ్ళు భాష్యం చదివి, వేద అంగాలు చదివి, ఆయుర్వేద జ్ఞానం చదివి అలాంటి వాళ్ళు 10 మంది వెళ్తారు ఆయన దగ్గరికి. నమస్కారం అండి. ఆయన మామూలు సాదా సీదా కూర్చొని ఉంటాడు. పరబ్రహ్మ కదా, పరబ్రహ్మకి పైన ఏం ఉండవు కదా, అలాంటి మనిషి అన్నమాట. ఏమంటే మేము ఇట్లా మరి వేదాలు చదివినాము, మరి మామూలు పరిస్థితి కాదు మాది, ఇవన్నీ చదువుకున్నాము కరెక్టే, మాకు ఆత్మ విద్య కావాలండి. మరి ఇవన్నీ మేము చదివిన అన్నింటిలో అది ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మాకు తెలియటం లేదు. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత,
అంటే కామసేవిత అంటే చాలామంది ఏం చెబుతారంటే లక్ష్మీదేవి కుమారుడు శరీరం లేనివాడు వాడు కనిపెట్టి, అదేం కాదు, నీ లోపలే ఉంటాడు, వాడిని అసంగుడు అంటుంది శృతులు. అసంగుడు అంటే ఎవరు? ఆకారం లేనివాడు. ఆకారం ఎవరికి ఉండదు? నీ లోపల ఉన్న దానికి ఆకారం ఉండదు. ఎవరికి ఉండదు? పరమాత్మకు ఉండదు. ఆ పరమాత్మ నీకు చెప్పింది ఏది? ఇంటర్నల్గా శ్రీ విద్య. ఇది సబ్జెక్ట్ హెడ్లైన్లుగా చెబుతున్నాను. వీళ్ళందరూ వెళ్ళి ఆయన గందరగోళం చేసి కాళ్ళు పట్టుకొని అవి పట్టుకొని, మాకు ఎట్లయినా సరే ఆత్మజ్ఞానం చెప్పాల్సిందండి, మేము ఇప్పటిదాకా అసలు మామూలు కాదు, ఏ రాజు దగ్గర పోయి మా బోర్లు పడుకొని మాకు దండాలు పెడుతుంటారు, కానీ ఆత్మజ్ఞానం మాకు తెలియట్లేదండి, ఏంటండి దీని గురించి? మా మొత్తం ఏ శృతుల్లో చూసినా ఆత్మజ్ఞానం నేర్చుకోండి, ఆత్మజ్ఞానం ఉంటుంది, ఏంటండి అంట. నేను మీకు చెప్పాలంటే అర్థం కాదు నాయన, అది 1 సంవత్సరం పాటు మీరు కనీసం నేను ఒకటి చెబుతాను, అది చేసుకుంటూ సైలెంట్ కూర్చోండి, ఏం చేయకుండా, సంవత్సరానికి మీకు అర్థం అవుతుంది చెప్పాలంటే అంట. అంటే సరేనండి అని చెప్పి వాళ్ళు మొదలు పెడతారు. సరే అని ఇంకా పెప్పులాద మనిషి ఆత్మజ్ఞానం గురించి వాళ్ళకి అది చెప్పి పక్కన కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత బాగా ఆలోచిస్తాడు, వీళ్ళు చూడకపోతే వేదాలు చదువుకున్న వాళ్ళు అది ఇది అని. ఈ మధ్యలో 6 నెలలు అవుతుంది, ఒక 2-3 వస్తారు. అంటే మాకు ఆహారం వల్ల శరీరాల పోషణ అని వస్తుంది, ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి ఏంటండి అని అడుగుతుంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఆనాటి కాలంలో ఈ ఉపనిషత్తులో ఉన్నది మీకు అర్థం అవ్వాలి, ఈనాటి కాలం దీన్ని మీకు క్లుప్తంగా చెబుతున్నా. కిరణ జన్య సంయోగము అంటే మొక్కల ద్వారా ఆహారం రావటం, వచ్చి గ్లూకోజ్గా మారటం, బాడీలోకి వెళ్ళటం. ఇది ఒక మంత్రం ద్వారా ఆనాడు వాళ్ళకి చెబుతాడు ఆయన. చెప్పి ఈ ఆహారం వలన ఈ విధంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన, అబ్బాయి మీకు నేను ఎంత చెప్పినా సరే ఆత్మజ్ఞానం బుర్రకెక్కదు. ఎందుకని ఎక్కదంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటుంటారు కదా, ఈ బలానికి ఈ ఫ్రూట్ వాడండి, మెదడు బలానికి ఈ డ్రై ఫ్రూట్ వాడండి, ఫలానా ఇంద్రియ బలానికి ఈ డ్రై ఫ్రూట్ వాడండి అని ఉంటాయి కదా. అంటే మీకు అర్థం అవ్వాలని ఇది చెప్తున్నాను అనమాట. ఆయన చెప్పిన లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలని వాళ్ళకి చెబుతాడనమాట. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడుతుంటారు కదా, ఈ శరీరానికి ఎలా డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారో ఆత్మకి డ్రై ఫ్రూట్స్ వాడాలి నాయన, లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. అదేంటంటే మేము ఎన్నో గుళ్ళు కట్టించాము, ఎంతోమందికి అన్నదానం చేశాము, ఎంతోమంది చదివిస్తున్నాము, ఎన్నో రక్తదానాలు కూడా చేశాము, రికార్డులు మా దగ్గర అవన్నీ ఉన్నాయి అంటే వాటి వల్ల పుణ్యం వస్తుంది నాయన. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఎందుకంటే కొంచెం మంచి జన్మ ఎత్తుతావు, ఆత్మజ్ఞానం రాదు నాయన, పుణ్యాలు వస్తాయి. ఒక కాటాలో పెట్టుకుంటే హిమాలయ పర్వతాలంత ఎత్తు పాపాలు ఉంటాయి నీకు. నువ్వు చేసేది ఏంది? వడ్ల గింజంత పుణ్యమే నువ్వు చేసేది. 1,00,000 మందికి అన్నదానం పెడతామంటే వడ్ల గింజంత పుణ్యంతో సమానమైన పుణ్యాలు వస్తాయి. పాపాలు పుణ్యాలకు సంబంధించినవి ఇవి. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మంత్రాలను తినాలి. మంత్రములని రావు గట్టి నెమరు వేస్తుంది చూసారా, కూర్చొని కొంచెం 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 ప్రశాంతం కూర్చొని ఆ విధంగా నువ్వు మంత్రాలను తినాలి నాయన. మీరు ఆ మంత్రాలు తినటం మొదలయ్యారనుకో, సంవత్సరానికల్లా మామూలుగా ఉండదు. అప్పుడు ఈ సంవత్సరం తిన్న ఆహారం ఆ ఆత్మకి బలం వస్తుంది. అదేంటండి అంటే అందుకేనైనా ఇప్పుడు లలితాదేవి చేతిలో ఒక చెరుకు గడ్డ ఉంటుంది, దాని సాధకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వేరే వాళ్ళు చెప్తే దాని గురించి చెప్తుంటారు. ఎందుకంటే స్వానుభవం వాళ్ళకు ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా ఇప్పుడు నేను మీకేం చెబుతున్నాను ఏమంటే, మీరు యోగ వాసిష్టం, తర్వాత అష్టవక్ర గీత ఇలాంటివి చెప్తుంటాం మీకు. అవి ఎవరు చదవాలి, ఏంటి చదవాలి ఏంటంటే, ఇప్పుడు శ్రీ విద్యా మంత్ర సాధన ఈ విధంగా ఆత్మబలంకి చేస్తుంటారు కదా, చేసిన వాళ్ళు సాయంత్రం పూట చలికాలం కాస్త చికాగ్గా అనిపించినప్పుడు బయటికి వెళ్ళి కాస్త టీ, అల్లం టీయో మసాలా టీయో తాగుతాం కదా తేనె వేసుకొని, అలాంటి తాగినట్టుగా అప్పుడప్పుడు అవి చూడాలి. అంతేగాని అవి 60 సంవత్సరాల వరకు నువ్వు అన్నీ అనుభవించి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు శ్రీ విద్యలోకి వచ్చి చేయలేవు కదా. శ్రీ విద్య ఎవరి కోసం చెప్పాడు వివేకానందుడు? రామకృష్ణ పరమహంసలాగా సాధన చేయాలి, రమణ మహర్షిలాగా సాధన చేయాలి. వాచా పురాణం చెప్పకూడదు, క్రియా పురాణము. వాచా పురాణం అంటే ఏంటి? భగవంతుడి గురించి గొప్పలు గంటలు చెబుతూ ఉండటం అన్నమాట. దేనికి చెబుతారు అవన్నీ? దీనికోసం చెబుతారు. సాధకులు ఏం చేస్తారు? కూర్చొని మదిస్తుంటారు.
ఏం మదిస్తారు? రమణ మహర్షి ఏం చేసేవాడు? రామకృష్ణ పరమహంస ఏం చేసేవాడు? శంకరాచార్య వారు ఏం చేసేవాళ్ళు? ఇది శ్రీ విద్య అంటే. వాచాపురాణం ఉండదు, క్రియ. సరే, ఈ చెరుగడ్డ గురించి చెబుతున్నాను. ఈ చెరుగడ్డ తీసుకొని ఆనాడు పిప్పలాద మహర్షి వాళ్ళ బ్రాహ్మణులకు చెప్పిన మాట చెబుతున్నాను. అబ్బాయి, మీరు చెరుగడ్డ తీసుకొని మంచి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు కదా, అలాగే శ్రీ విద్య గురువుల దగ్గరికి వెళ్తే వాడు మంచి కత్తి తీసుకొని పైన కొట్టేస్తాడు. కొట్టేసి ఆకులు గీకులు అంతవరకు పడిపోతాయి. అప్పుడు మీ అజ్ఞానం పోతుంది. మీకు ఆయన ఒక ఆత్మబలానికి సంబంధించిన ఆహారం ఇస్తాడు. ఆత్మబలానికి సంబంధించిన ఆహారం అన్నమాట. ఆ డ్రై ఫ్రూట్స్ అవి ఒక డ్రై ఫ్రూట్స్ ఒక విధంగా ఉంటుంది. 10 రకాల డ్రై ఫ్రూట్స్ ఇస్తాడు ఆయన ఒకేసారి. ఇటు తేపగా ఒక బలం ఒక్కసారి ఇస్తుంటాడు. ఈ చెరుకు పైన లాగేసి లోపల కూర్చొని తింటుంటే ఆ రసం ఎట్టుంటుంది? బెల్లం చెరుకు అన్నమాట నేను చెప్పేది. అమ్మవారి చేతిలో అదే ఉంటుందిలేండి. అది కూర్చొని తింటుంటే బాగా రసం అమృతంగా ఉంటుంది కదా. ఆ విధంగా మంత్రాన్ని తింటూ 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 ఉంటే మీరు ఆత్మ పెరుగుతూ ఉంటుంది. బలం ఆత్మ పెరగదు, ఆత్మ బలం పెరుగుతుంది. బాగా నీ జీడిపప్పు లేని బాదం పప్పు లేని పిస్తాలు మిక్సీలో వేసుకొని మొత్తం పాలలో కలుపుకొని పిల్లలకి ఇస్తే ఏమవుతారండి? బలం పెరుగుతుంది కదా. బలం, శారీరక బలం. ఏ విధంగా ఈ సూత్రం పెరుగుతుందో ఆత్మకు అదే సూత్రం అన్నమాట. దానికి డ్రై ఫ్రూట్స్ ఏంటి? మంత్రాలు. రోజుకు పొద్దున ఒక మంత్రం, మధ్యాహ్నం ఒక మంత్రం, సాయంత్రం ఒక మంత్రం తింటున్నాడు అనుకోండి, బాగా కూర్చొని ప్రశాంతంగా చెరుకుగడ్డలాగా తింటున్నాడు అనుకోండి, వాడికి ఆటోమేటిక్గా ఆత్మబలం పెరుగుతుంది. ఆ మాట పిప్పలాద మహర్షి చెబుతాడు. ఆయన ఇది పరిస్థితి. ఆత్మకి రోజు ఇది విధి విధానాలు అంటారు దీన్ని. ఈ మాటని విధి అంటే వేదము, విధానాలు అంటే వేదం చెప్పినది అని అర్థం అన్నమాట. చాలామంది విధి విధానాలు అంటే ఏంటంటే సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టాన్ని పట్టే ఉంటుంది. శారీరక బలం వేరు, ఆత్మబలం వేరు. ఆత్మబలం గురించి ఎన్నో ఉంటాయి అన్నమాట వేదాల్లో మంత్ర సూక్తాలు అని చెప్పి దానికి చాలాసేపు చెప్పి, సరే మీరు చెప్పినంత బాగుందండి, మరి పిప్పలాద మహర్షి చెప్పారు చూసుకుంటాంలేండి, కృష్ణుడు ఏమైనా చెప్పాడండి దీని గురించి అంటే, ఆయన కూడా భగవద్గీతలో ఇదే చెబుతాడు. ఏం చెబుతాడు? ఉపనిషత్తులోనే చెబుతాడు ఆ మహానుభావుడు. ఆయన సొంత కవిత్వం పురాణాలు చెప్పడు కదా. ఊహ భ్రమణంలో మనుషులను తీసుకెళ్ళరు జ్ఞానం ఉన్నోడు, యథార్థమే చెబుతాడు. కృష్ణుడు ఏం చెబుతాడు? 1866లో 4:37లో అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. ఎవడైతే ఈ డ్రై ఫ్రూట్స్ ఆత్మబలానికి తింటాడో వాడికి మోక్షం నేను ఇస్తాను. నా స పాపం శోకం శృణోతి. ఈ కల్మషజ్ఞానం అంటే నామాలు శ్రీ విద్యాపారం అంటే ఆయన చెప్పింది శ్లోకంలో ఉన్నది. మీ పాపాలు శోకాలు పోతాయి డ్రై ఫ్రూట్స్ తింటే, ఆత్మబల డ్రై ఫ్రూట్స్ తింటే పాపాలు శోకాలు పోతాయి అంటున్నాడు. నేను కర్మశక్తి నామానికి శ్రీ విద్యపరంగా అదే సూత్రం చెబుతున్నాను. ఆత్మబలం కలిగితే ఎలా పోతాయండి ఏంటంటే శంకరాచార్య వారి భాషలో కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? మేఘయోగాద్ యదా నీరం కాకరతామియాత్ మాయా యోగాత్ దైవాత్మ ప్రపంచకారతామియాత్. ఆకాశం ఏ విధముగా ఒకటిగానే ఉంటుంది, రెండుగా ఆకాశాలు ఉండవు. నీలో పరమాత్మ ఉంటాడు ఆకాశములాగా. నీవు శరీరము అనబడే ఉపాధి ధరించి పరమాత్మని గుర్తుపట్టలేకపోతున్నావు నీ కర్మల వలన. ఎలా అంటే ఏంటంటే కింద నీళ్లు ఆకాశానికి పీల్చుకుంటాడు సూర్యుడు. పీల్చుకున్న తర్వాత కిందకి నీళ్లు మళ్ళీ వర్షం పడ్డప్పుడు వస్తాయి. అప్పటిదాకా ఎక్కడ ఉంటాయి? మేఘ సంపర్కము వలన నీరు మంచుగడ్డగా మారుతుంది. మారి అక్కడ ఉంటుంది. గట్టిది సంబంధించినటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఆ గడ్డ బగిలి నీళ్లు వచ్చినట్టు అప్పుడప్పుడు మంచుగడ్డలు కూడా పడుతుంటాయి వర్షం పడ్డప్పుడు. వాటిని ఏదో అంటుంటారు కూడా. ఆ విధంగా ఉంటుంది. సరి అయిన బీజాక్షర మంత్రం చేస్తే మంచుగడ్డలు పగిలి మీలో కిందకి నీళ్ళు ఎలా వస్తాయో ఆ పరమేశ్వరి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. అలాగే నువ్వు ఆత్మని గుర్తించలేకపోతున్నావు. అదేంటంటే నేను ఆత్మని గుర్తించలేకపోతున్నాను అంటే ఒక 10 రకాల గిన్నెలు పెట్టుకొని బయట వెడల్పు గిన్నెలు పెట్టి బాగా పెద్ద గిన్నెలు దాని నిండా నీళ్లు పోసిన తర్వాత ఈ ప్రవచనాలు అవి ఇవి వింటారు కదా. విని
మా వాచాపురాణం అని చెప్తున్నాను కదా. ఏమని వాచాపురాణం అంటే బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, లేకపోతే ఇలాంటివి విచిత్రంగా చెప్తుంటారు భగవంతుడి గురించి అందరూ వేదాల పరంగా ఉపనిషత్తుల పరంగా. నేనేం చెబుతున్నాను, మీరు చేసుకుంటేనే ఆత్మబలం వస్తుందే, ఎవరి మాటలు వింటే ఉపయోగం లేదు, సాధన చేయండి, ఏ విధమైన ఉపయోగం ఉండదని చెబుతున్నాను నేను. అదేవిధంగా మాకు ఇంకా అర్థం అవ్వాలంటే బయటికి పెట్టిన ఈ పెద్ద పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసారనుకోండి, ఆ నీళ్ళల్లో ఆకాశం కనపడుతూ ఉంటుంది. అర్థమైందా? ఆకాశం కనపడుతుంది. అలాగే ఫిజికల్గా ఉన్న మొత్తం ఆధ్యాత్మికము, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు అందరూ ఈ గిన్నెల్లో ఆకాశం ఎలా కనపడుతుందో అలాంటి వాళ్ళు. అర్థమైందంటే నిజమైన ఆకాశం కాదు వీళ్ళలో ఆకాశం కనపడుతూ ఉంటుంది. మేమే పరబ్రహ్మ, మేమే దేవుడు, మేమే సర్వం అంటూ ఉంటాయి ఈ గిన్నెల్లో ఆకాశం. అప్పుడు గిన్నెలో నీళ్ళు మొత్తం బారబోసామనుకోండి, ఆకాశం కనపడదు కదా. అప్పుడు ఆకాశం లేదు అని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. యథార్థ ఆకాశం ఉంటుంది, ఈ మిథ్య ఆకాశం ఉండదు. మీరు ఆలోచించండి నేను చెప్పింది. ఈ సూత్రాన్ని బట్టి మీలో యథార్థమైన ఆకాశం ఉంది కదా. శంకరాచార్యులు వారు చెప్తున్నారు కదా, నమ్మాలి కదా. ఆ ఆకాశం ఎట్లా తెలుసుకుంటారు? అమ్మవారి మేడ చేతులు చెరుగ్గడ్డని ఏ విధంగా తినాలో చెబుతున్నాను కదా. నేను ఎంతసేపు మీకేం చెబుతున్నాను, శ్రీ విద్య అనేది ఉంది, అది సామాన్యులకే, అది చేసుకోండి, మీకు ఏ విధమైన ఉండదు. అది చేసుకోవాలంటే ఆత్మబల డ్రై ఫ్రూట్స్ తినాలి. ఆత్మబలం పెరిగే డ్రై ఫ్రూట్స్ ఏంటి? మంత్రాలు. అవి తినాలి. తింటూ ఉంటే, రసం మింగుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా శోకము అనే దాన్ని దాటిపోతారు. శోకము అంటే మీకు తెలియదు అన్నమాట. తర్వాత వచ్చేసి ఆత్మబలం పెరిగితే అది విశ్వ చైతన్య పరమాత్మ జ్ఞానానికి వస్తుంది. కానీ ఏ విధమైన విన్నా, మాట్లాడినా, చూసినా ఏ మాత్రం లాభం ఉండదు. మరి ఎట్లా అండి సత్యం అంటే ఆత్మ డ్రై ఫ్రూట్స్ తినండి. ఎక్కడ అమ్ముతారండి ఆత్మ డ్రై ఫ్రూట్స్? శ్రీ విద్యా మంత్రాలే అవి. ఎక్కడికక్కడ గురువులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఈ వేషాలు వేయరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళంతా నిరామయ నిశ్చల స్థితిలో మంత్రం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని కలవండి, నేర్చుకోండి. లేదంటే మేము పూర్ణ దీక్ష తీసుకుంటున్నామంటే మీరు దీంట్లో మెయిల్లో పెడితే మా వాళ్ళు చూసి దాన్ని నాకు తెలియచేస్తారు. తర్వాత వచ్చేసి మేము ఇది చేయలేమండి, మాకు మరి వయసు అయిపోవచ్చింది కదా, మాకు ఇవి తెలుసుకోలేకపోయామండి అంటే లలిత సహస్రనామం లాంటిది ఏదన్నా శబ్దార్థ జ్ఞానంతో నిదానంగా దాన్ని చదువుకుంటూ మననం చేస్తుంటే మననాత్రాయితే మంత్ర, అది కూడా దాంట్లో 90% శృతులు అంగీకరించింది. అది మరి మిగతావి శృతులు అంగీకరించలేదంటే నాకు తెలియదు, నేను చెప్పను కదా. నేను ఏది తింటున్నా అదే చెబుతాను. వేరే వాళ్ళది నాకు తెలియదు, నేను చెప్పను అవన్నీ. కానీ మీరు చెప్పే వాళ్ళని కనుక్కొని మీరు ఆచరించండి. లేదంటే వాళ్ళు ఒకటి మీరు ఒకటి అన్ని చెబితే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎట్లా అంటే మీ ఫోన్ ద్వారా నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఏది బాగుంటుందో అది చేసుకోండి. అది మీ సొంతంగా మీరు తెలుసుకోండి. అది తర్వాత మరి ఈ మంత్రం మరి ఇప్పుడు ఇంతసేపు చెప్పారు కదండి, మరి త్రిశక్తికి ఏం కలపాలి ఏంటి అని అంటే చెబుతా మీకు. అది ఏం కలపాలి? సౌహు క్లీం ఐం శ్రీం కల్మషగ్ని నమః హసకలర డౌహు. మొన్న ఒకటి చెప్పా, నిన్న ఒకటి చెప్పా, ఈరోజు ఒకటి 3. ఈ మూడు కూటములు ఉంటాయి. ఈ 3 కూటాలని ద్వాదశార్ధాంబ మహామంత్రం అంటారు. ఇది దేనికి చేస్తారండి? ఇది అంటే సహజంగా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు శ్రీ విద్యలో. వాళ్ళకి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. పెళ్ళి ఉన్న వాళ్ళకి, పెళ్ళి గొడవలు అవుతున్న వాళ్ళకి, తర్వాత కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్న వాళ్ళని మార్చుకోవడానికి, అలాంటి వాళ్ళకు ఈ మంత్రం ఇది పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ మంత్రం కనుక ఒక 40 రోజులు 108 సార్లు చేశారంటే రేపు దీని 3టికి కలిపింది కూడా రేపు చెప్తాను. అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కూటమే ఇక్కడ చెప్పాలన్నమాట. అందుకని 3 కూటాలు కలిపిన నామం రేపు వస్తుంది కాబట్టి దాన్ని మొత్తం చెబుతా. ఇంకా ఇప్పుడు రోజు చేస్తున్న దాని అంటే ఒకదాన్ని మించింది ఒకటి పవర్, అదేదండి రేపు చెప్పేది ఇంకా పవర్, అదే చేస్తామండి ఈరోజు చేయండి అంటే అట్లా. ఇప్పుడు మీరు నవధాన్యాల్లో ఒక్కొక్క రకమైనటువంటి బలం ఇస్తుంది. అంతేగాని మొత్తం కలిపి మేము అన్నీ మొత్తం కలిపి తింటామంటే అన్నీ కలిపి తినేది ఎవరు? మా యొక్క శరీరాన్ని
తత్వానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ చెబితే దాన్ని బట్టి తింటాడు. అన్నీ కలుపు తింటే అజీర్తి చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళకి ఆ సమస్యలను బట్టి చెయ్యాలి. ఈ విధంగా సౌహు క్లీమయం శ్రీ కల్మషగ్ని నమః అసకలర డౌహు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అత్యంత బాగా ఉంటుంది. బాగా మంచి విటమిన్స్ ఉన్న తిండి తింటే కండబలం ఎలా కలుగుతుందో, కండలు కలిగిన వాడు ఏ విధంగా ఇంద్రియాల సుఖం అనుభవించగలడో ఇదే సూత్రాన్ని వెనక్కి తిప్పితే శృతి ప్రామాణిక ఆత్మబలం, మంచి మంచి మంత్రాలు శృతి ప్రామాణిక తింటూ 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 ఉంటే ఈ బయట తిన్నది ఆహారం ఒంటికి పడడానికి ఏ విధంగా కొన్ని రోజులు పడుతుందో మీరు తింటున్న మంత్రాలు ఆ విధంగా ఒంటికి పట్టి ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, నేనే లక్ష్మీదేవి కుమారుడైన అసంగుడిని, మన్మధుడిని, నేనే శ్రీ విద్య ఉపాసిస్తున్నాను అని మీకు జ్ఞానం కలుగుతుంది. అదేనండి లక్ష్మీదేవి కుమారుడు అంటే, లక్ష్మి అంటే డబ్బులు ఇచ్చే దేవతగా భావించద్దు. మన ఉదర పోషణార్థం కాగితాలు నాణ్యాలు మనం పెట్టుకున్నాం, ఆమెకు సంబంధం లేదు కదా. శృతులలో వ్యాకరణంలో లక్ష్మీదేవి అంటే లక్ష్య సిద్ధి అని అర్థము. కాబట్టి నువ్వు ఏ లక్ష్యము, ఆత్మ లక్ష్యము, ఆ సిద్ధి ఆమె కలిగిస్తుంది. ఇది దీని అర్థాలు. అందరూ శ్రీ విద్యలోకి రండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఊరికే గుళ్ళు గోపురాలు అవన్నీ తిరిగి డబ్బులు అవన్నీ వేస్ట్ చేసుకోవద్దు. బాగా డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు పుణ్యాలు చేయండి, అన్నదానాలు చేయండి, ఇంకా పెంచుకోండి పుణ్యం. పుణ్యం ఉన్నంత వరకు మళ్ళీ మీరు అనుభవిస్తారు, తర్వాత మళ్ళీ మామూలుగానే వస్తారు. రెండూ లేకుండా న్యూట్రల్గా ఉండి మీరే పరమాత్మ అనే జ్ఞానం శ్రీ విద్య. స్వస్తి.